డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దళిత నాయకులు విలేకరుల పిలిచి అనంతబాబు డ్రైవర్ విధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. గతంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. కేసులో ఏటూగా ఉన్న అనంతబాబు భార్యను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం, ఇటీవల 2019 సంవత్సరంలో దళిత సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడి అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత దళితులకు అండగా ఉండాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత కాలంలో అనేకమైనటువంటి తప్పిదాలు చేయడం అనేటువంటి జరిగింది. దానిలో ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ గారి కేసు ఒకటి, అలాగే వీధి సుబ్రహ్మణ్యం కేసు. ఈరోజు ఏదైతే ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మరి దళిత సంఘాల ద్వారా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దళితులకి న్యాయం చేసే విధంగా ఉందని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఏదైతే డోర్ డెలివరీ కేసు, ఏదైతే సంచలనమైన కేసు ఏదైతే ఉందో గత వైసీపీ ప్రభుత్వంలో అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన భార్య కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఈ హత్యని మరి ఏమీ లేదన్నట్టుగా ఆ రోజు అనంతబాబును ఒక్కడే ముద్దాయిలో సంచలనం రేపించిన వీధి సుబ్రహ్మణ్యం గారి హత్య కేసు గురించి అప్పటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం